నమస్తే, వెల్కమ్ టు ఆర్సీ టైమ్ ఛానల్. నేను మీ రవిచంద్ర ఏమినేని. భూమిని సారవంతం చేసుకొని సారవంతమైన దిగుబడులు తీసుకోవాలంటే అందుకు ఎరువులు ప్రధానంగా అవసరం. మరి ఆ ఎరువుల్లో కూడా రసాయనిక ఎరువులు కాకుండా పురాతనంగా మనకి ఏదైతే మన పెద్దలు మనకి సూచించిన ప్రకారం సేంద్రియ పద్ధతుల్లో మనం వ్యవసాయం చేయడం వల్ల భూమికి ఎప్పుడు కూడా సారం అలాగే ఉంటుంది. మరోవైపు మనం పండించే ఏ పంట అయినా కూడా సారవంతమైన నాణ్యమైన దిగుబడులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి విషయాల్లో మనం చూస్తే ఇటీవలి కాలంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వర్మీ కంపోస్ట్ ప్రాధాన్యత అనేది చాలా అవసరమైంది రైతులకు. ఇప్పుడు పశువులు ఉన్నప్పటికీ లేదంటే లేకపోయినప్పటికీ మనం సాగు చేసే పంటలు ఏదైతే ఉంటాయో వాటికి వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల భూమిని సారవంతంగా సంరక్షించుకోవడంతో పాటు మంచి నాణ్యమైన దిగుబడులు తీయడానికి, కలుషితమైన పంట దిగుబడుల నుంచి దూరం కావడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్మీ కంపోస్ట్ అన్నది ఇప్పుడు పంటల్లో ప్రధానమైన అంశం. మనం ఈరోజు అనంతపురం రూరల్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన నెట్టెం సతీష్ గారు చాలా ఏళ్ళ నుంచి కూడా ఈయన వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. సహజంగా ఈయన రైతు, ఇక్కడ మామిడి వ్యవసాయ క్షేత్రం కూడా వారికి ఉంది. కానీ ఇతను సహజ సిద్ధంగా ఇక్కడ అదే పనిగా కేవలం వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి గేదెలను పెట్టుకొని ఆ గేదెల ద్వారా వచ్చే పేడను తీసుకొని దీన్ని వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు. మరి వర్మీ కంపోస్ట్ తయారీ ఎలా చేస్తారు, ఎన్ని దశల్లో చేస్తారు, ఒకసారి వర్మీ కంపోస్ట్ మనకు తయారయ్యి పొలాలకు వాడాలంటే ఎన్ని రోజులు పడుతుంది, వర్మీ కంపోస్ట్లో కూడా రైతులను చాలామంది వివిధ రకాలుగా కూడా దీనిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. మరి మనకి పక్కాగా వర్మీ కంపోస్ట్ రావాలంటే కూడా ఎలా మనం తెలుసుకోవాలి ఏంటి అనేది నెట్టెం సతీష్ గారిని అడిగి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు వర్మీ కంపోస్టు మనము ఎన్ని దశల్లో ప్రారంభం నుంచి తయారవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, అసలు మొదలు ఎలా చేస్తారు అసలు వర్మీ కంపోస్ట్ తయారు? వర్మీ కంపోస్టు పూర్తి కంప్లీట్ కావడానికి 90 days పడుతుంది. ఫస్ట్ 4 లేయర్లుగా చేస్తాము. ఫస్ట్ వచ్చేసి గాడి ఖాళీ ఉన్నప్పుడు గాడిలోకి ఆకులు అలుములు అన్నీ వేసి ఫస్ట్ మట్టి వాటర్ మిక్సింగ్ చేసి ఇస్తాం. అది అయిపోయినాక డీకల్చర్ చేస్తాం. డీకల్చర్ చేసినాక ఇది ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్లో ఎరువు అంతా వేసినాక వర్మ్స్ వదిలితే వర్మ్స్ తిని విసర్జించిందే ఈ విధంగా వస్తుంది. ఇది సెకండ్ స్టేజ్. ఈ రెండు స్టేజ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ రెండో స్టేజ్ రావడానికి 35 days పడుతుంది మినిమం. 35 days మినిమం పడుతుంది. ఓన్లీ ఒక లేయర్ మాత్రమే. థర్డ్ వచ్చేసి మళ్ళీ 60 days పడుతుంది. ఇది థర్డ్ స్టేజ్. ఓకే, ఈ విధంగా అవుతుంది. దీంట్లో వర్మ్స్ ఉంటాయి, చూపిస్తాను. ఈ విధంగా ఉంటాయి వర్మ్స్. ఇవి విసర్జించిందే ఈ వర్మీ కంపోస్ట్. అలా ఇప్పుడు రోజువారీగా ఇప్పుడు మీరు చెప్పారు, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు అరిటాకులు ఇట్లాంటి ఆకులలో వేసి దాంట్లో కొంత మట్టి నీళ్ళు కొట్టేసి దాన్ని ఫస్ట్ తయారు చేసి దాని మీద ఎరువు వేసేస్తారు. వర్మీ వేసేసి వానపాములు వేసేసి తర్వాత అట్లా తయారవుతుంది. కొంత లేరు బయటికి తిని విసర్జించాక మరి తెచ్చి దీంట్లోకి ఈ రోజువారీగా దీనికి రోజు ఎలా చేస్తారు అసలు? 30 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. రోజు పొద్దున సాయంకాలం వాటర్ స్ప్రేయింగ్ చేస్తాం. ఇది అయిపోయినాక 3 days వన్స్ ఒక లేయర్ కసు ఊడ్చినట్లు ఊడ్చుకొని ఎత్తుతాం. ఇది టన్నుల వర్మీ అయితే తయారు కాదు. బయట వచ్చే దీనికి మా దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ లాస్ట్ స్టేజ్లో మీకు చూపిస్తాను అన్న. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. అంటే ఫస్ట్ మనం అరిటాకులు వేసేసి ఇవన్నీ చేసేసి మరి తర్వాత మన ఏదైతే వానపాములు తిని విసర్జించిన తర్వాత 3 స్టేజ్ల్లో అయిపోయిన తర్వాత ఈ విధంగా మీరు ఎరువు తీసేసి డంప్ చేస్తారు. ఈ డంప్ చేసిన తర్వాత దీన్ని మరి ఏం చేస్తారు? దీన్ని తీసిపోయి మరి జల్లెడికి వేస్తాం. గ్రేడ్ చేసి మరి లాస్ట్ ఫైనల్ గా డంప్ చేసిన దానికి ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, డీకల్చర్స్, ఏఎల్ఎంఎన్ ఆల్ మినరల్స్ దానికి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఇదైతే వర్మీ కంపోస్ట్ వానపాములు ఈ ఎరువు అంతా వచ్చి మీరు జల్లెడి పట్టి మళ్ళీ అక్కడ వేసినాక ఇవన్నీ మీరు చెప్పినట్లు ఈ కల్చర్స్ అన్ని మళ్ళీ ఎందుకు కొట్టాలి? ఈ సపోర్టింగ్ న్యాచురల్ గా ఆర్గానిక్ కాబట్టి ఈ మినరల్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు 90 రోజులు వరకు పడుతుంది అంటే 90 రోజులకు మామూలుగా అంటే మీ ప్లాంట్ ఎన్ని కేజీలు వస్తుంది అన్న అసలు? మా ప్లాంట్ మహా అంటే 10 to 20 tons వస్తుంది ఫర్ ఎవరీ మంత్. సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా టన్నులు తయారు ఎక్కడా కాదు. ఈ ఇండియాలో
ఎక్కడన్నా తీసుకోండి వర్మీ కంపోస్ట్ ఎంత పెద్ద యూనిట్ అయినా కూడా మినిమం రోజుకి 10 టన్నులకు మించి ఏ వర్మీ కంపోస్ట్ ఎక్కడ ఏ యూనిట్ లేదు ఇండియాలో. కానీ బయట ఏం చేస్తున్నారంటే ఈ చెరుకు మట్టి ఇవన్నీ మిక్సింగ్ చేసి వర్మీలోకి 10% ఉంటే 90% అవి మిక్సింగ్ చేసి ఎంత కావాలన్నా ఇప్పుడు మీరు ఆర్డర్ ఇస్తే పొద్దున 30 టన్నులు రైట్ ఎత్తిస్తామని చెప్తారు. ఆ విధంగా ఇది రైతులు చాలా మంది మోసపోయి వర్మీ కంపోస్ట్ న్యాచురల్ వర్మీ కంపోస్ట్ కి వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు న్యాచురల్ గా వర్మీ కంపోస్ట్ చేయాలంటే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయని అసలు? మా దగ్గర 30 పశువులు ఉన్నాయి. 30 పశువులు ఉన్నాయి. అంటే ఈ పశువులు పూర్తిగా దీనికోసమే పెట్టుకున్నాను. ఇది కాకుండా నేను బయట మంచి ఎరువు ఎక్కడ దొరికితే అక్కడ పర్చేజ్ చేసి తోలుతుంటారు దీనికి సరిపడా. అంటే ప్యూర్ మీరు ఓన్లీ పేడ ఎరువునే వాడతారు? ప్యూర్ అంతే, పేడ ఎరువు తప్ప ఏమి వాడరు. రెండోది ఇప్పుడు మీరు అన్నట్టు 10 టన్నులు తయారవుతుంది. ఈ 10 టన్నులు తయారు కావడానికి మామూలుగా ఎంత మీకు ఎక్స్పెండిచర్ ఉంటుంది అన్న? దాదాపు మినిమం టన్నుకి 8 నుంచి 9 వేలు ఖర్చు వస్తుంది. మేము అమ్మడం వచ్చేసి 14,000తో అమ్ముతున్నాం. టన్ను అంతకంటే తక్కువ అమ్ముతున్నారంటే అదే 100% రైతే అర్థం చేసుకోవాలి అన్న. ఇప్పుడు దీన్ని వాడడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి పంటకి? మామూలుగా కూడా బాగంటే బ్రహ్మాండంగా ఈల్డింగ్ ఉంది, చెట్టు గ్రోత్ బాగుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి. అదే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే కూడా రైతులందరూ కూడా వర్మీ కంపోస్ట్ వాడడానికి, ఎందుకంటే పశువులు లేకపోయినా కూడా వర్మీ కంపోస్ట్ వాడాలనే ఆలోచనలో ఉన్నారు రైతులు. ఎందుకంటే వాడాలన్నప్పుడు ఇప్పుడు ఫోన్ చేయగానే పొద్దున్నే ఎన్ని టన్నులు ఉన్నా కానీ మేము ఇచ్చేస్తాము అంటున్నారు. కానీ పశువులే సరిగా లేనప్పుడు ఒక పశువు 2 పశువులు కూడా లేని వాళ్ళు కూడా వర్మీ కంపోస్ట్ వ్యాపారం చేస్తున్నారు. మరి రెండోది మీరు అన్నట్లు వర్మీ కంపోస్ట్ తయారు కావడానికే 90 రోజులు పడితే మరి ఎంత డంప్ కూడా పెద్దగా ఎవరు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది నాకు తెలిసి. అదే అంటే పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడానికి కూడా అవకాశం ఎప్పుడెప్పుడు అయిపోతుంది. నాకి ఆర్డర్ మీదే నడుస్తుంది. ఇప్పటి వరకు నాకుండే 15 మంది రైతులకే ఇస్తాను. ఇంక అంతకంటే ఎక్కువ ఇవ్వడం లేదు. వీళ్ళకే ఇవ్వలేకపోతున్నాను. బయట వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేది? అంటే రోజుకి ఒక నెలకి రోజుకు 1 టన్ను యావరేజ్. 1 టన్ను అంటే నెలకు 30 టన్నులు మాత్రమే తీయగలరు. బరువు మహా అంటే 15 టన్నులు ఈజీ. ఆ పైన టైట్. అంటే దాదాపుగా ఇది 1/2 ఎకరాలు ఉంది యూనిట్ 1/2 ఎకరాలు ఉంది. దీనికి సర్టిఫికేషన్ ఏమైనా ఉందా? లేదు, ఏం అవసరం లేదు. అంటే నాకు తెలిసింది అంటే మీకు ఈ మధ్యలో ఏదో సర్టిఫికేషన్ కూడా చేయించారు అంటే బయట ఏదో? నేను ల్యాబ్ పంపించి చేయించినాము. దీంట్లో న్యూట్రియన్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు చెప్తాను. ఓకే. దీంట్లో బోరాను, సూపరు, నైట్రోజన్, మాయిశ్చర్ ఇవన్నీ ఉన్నాయి. కార్బన్ శాతం 30% కార్బన్ శాతం ఉంది. అంటే ఇప్పుడు పర్మనెంట్ గా మీరు 15 మంది రైతులకు ఇవ్వడానికి కారణం ఏంటంటే అసలు 15 మంది రైతులు వచ్చేసి గత 8 ఏళ్ళుగా వాడుతున్నారు. రెగ్యులర్ గా వాళ్ళకే రిపీట్ చేయగలుగుతున్నాము, వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము. బయట రైతులకి ఇంకా నేను ఇవ్వలేకపోతున్నాను. అడుగుతున్నా కానీ నేను ఇవ్వలేకపోతున్నాను. అంటే డిమాండ్ ఉంది. ఈ బయట బోగస్ వాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ పోతున్నారు రైతులు. ఓకే. రెండోదిన ఇప్పుడు మీరు నెలకి ఇప్పుడు రోజుకు 1 టన్ను తీయాలంటే ఈ పశువులు ఇది సరిపోతుందా? ఈ పశువులు సరిపోదు. బయట నేను ట్రాక్టర్ పెట్టుకున్నాను. డైలీ పర్మనెంట్ లేబర్ ఉన్నారు కదా, వాళ్ళు పోయి వేసుకొస్తూ ఉంటారు, తోలుతుంటారు. మంచి ఎరువు దొరికింది అనుకో తోలుతాడు. ఎంతమంది పనిచేస్తారు మీ దగ్గర? 12 మంది పనిచేస్తారు పర్ డే. అంటే ఎనుములకి, తోటకి ఎంత. ఇప్పుడు మీరు ఇస్తున్న రైతులు మామూలుగా ఏ పంటలు ఎక్కువ సాగు చేస్తున్నారు? వాళ్ళు చీని, దానిమ్మ, అరటి. అన్న ఇప్పుడు దానిమ్మలో కొద్దిగా వైరస్ ఎక్కువ ఉంటుంది కదా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, వాళ్ళు 120 acres లో వేస్తున్నారు. ఎవరీ మంత్ వాళ్ళు కంటిన్యూ 5 tons తీసుకుంటారు ఎవరీ మంత్, ఒక నెలకు. అంటే ఇప్పుడు ఆర్గానిక్ లో వర్మీ కంపోస్ట్ వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారు. వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వాళ్ళ అనంతగ్రామం అనే కంపెనీ, పెద్ద కంపెనీ, 120 acres ఉంది. అనంతపురం జిల్లాలో సుద్దుకుంటపల్లి గ్రామంలో ఉంది. అది బెంగళూరు బేస్డ్ కంపెనీ. వాళ్ళు ఎవరీ మంత్ 5 tons తీసుకుంటారు. ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఇక్కడ బాట్లో కొత్త వాళ్ళు నాగలింగారెడ్డి అనే రైతులు, వాళ్ళు కానీ ఎవరీ ఇయర్ ఒక 15 టన్నులు తీసుకుంటారు ఎవరీ ఇయర్ రెగ్యులర్ గా. అట్లా 8 years అయిపోయింది. ఇప్పుడు మామూలుగా అంటే వర్మీ కంపోస్ట్ కొనేటప్పుడు రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతు ప్రతిసారి మీ ప్లాంట్కి వచ్చి చూసి తీసుకునే అవకాశం లేదు. నమ్మకం అంతేనా? అంతే నమ్మకమే ఇది. ఎందుకంటే మా మీద నమ్మకం ఉంది కాబట్టి మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ నమ్మకం మీద నడుస్తాం. పెద్దనా ఇప్పుడు మన రైతు నాగలింగారెడ్డి కూడా వచ్చారు, ఆయన కూడా ఇప్పుడు చెప్తాను. పెద్దనా ఇప్పుడు మీరు కూడా చాలా ఏళ్ళ నుంచి ఈ వర్మీ కంపోస్ట్ వాడుతున్నారు. అసలు ఈ వర్మీ కంపోస్ట్ మనం వాడేటప్పుడు రైతులుగా మీరు చీనీకి ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి దీంట్లో ఏం మనం ప్రధానంగా గమనించాలి పెద్దాయప? ఎరువు వాడకం కంటే కూడా దీనివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. ఎరువు వేసినామంటే కొంతకాలం తర్వాత, అంటే ఈ సంవత్సరం వేస్తే నెక్స్ట్ ఇయర్ కానీ అది పనిచేయదు. ఎందుకంటే మన దగ్గర ఈ పురుగులు ఇవన్నీ ఏమి ఉండవు.
దానివల్ల కూడా ఏరుకుళ్ళు తెగులు కూడా వస్తుంది. దీనివల్ల ఉపయోగాలు చిన్ని చెట్లకి ఇది అట్లా మామిడికి కానీ అన్నిటికీ చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి నేను ఒక్కొక్క చెట్టుకి 10 కేజీలు ఇస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఇలా పిడచగట్టాలా మామూలుగా ఇదంటే ఏం దీని 22 సంవత్సరాల చెట్లు అయినాయి. ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు. అది వర్మీ ప్రభావంతోనే ఆ విధంగా నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు ఇట్లా పిడచగట్టి చూస్తారు, ఏమి ఇట్లా ఎందుకు చూస్తారు? ఇట్లా అంటే తీసుకుంటారు. ఈ మాయిచర్ లో ఈ పురుగు కోసరమ ఈ మాదిరి మాయిచర్ ఉండాల. ఈ మాయిచర్ లేకపోతే ఎండిపోతుంది, దీంట్లో ఉన్నటువంటి ఇది వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఏదైనా కావచ్చు, అది కొద్ది తేమ శాతం కానీ ఇట్లా అదే మామూలుగా అంటే కార్బన్ ఇవన్నీ పొడి పొడి అయిపోయినప్పుడు వెళ్ళిపోతాయి. ఇట్లా పిడిచి ఇట్లా మన రైతు అంటే ఇట్లా పిడిచి కట్టాలి, అన్నం పిడిచి కట్టుకున్నట్లు కట్టుకోవాలా వర్మి ఎరువు. వర్మి అంటే అప్పుడు దీని ఒరిజినాలిటీ కూడా తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే పొడి పొడిగా ఉందంటే అది అంత మాయిచర్ ఉండదు, దాంట్లో అంటే సారం ఉండదు, వర్మ్స్ కూడా ఉండవు, వర్మ్స్ ఉండదు, సారం ఉండదు. ఇలా ఉన్నప్పుడే అది ఒరిజినాలిటీ ఉంటుంది. ఓకే, మన సజెషనే కాదు, హార్టికల్చర్ సజెషన్, ఆఫీసర్ల సజెషన్ కూడా అది, ఒక రైతుగానే కాదు. అన్న ఇప్పుడు మీరు పూర్తిగా అది జల్లెడ పట్టేసి ఇట్లా స్టాక్ పెడతారు కదా, స్టాక్ పెట్టినప్పుడు మళ్ళీ దీంట్లోకి ఏమైనా వేరే ఏమైనా కలుపుతారా? దీంట్లోకి ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవి కలుపుతారు. కలిపినప్పుడు ఇప్పుడు రోజువారీగా మరి దీనికి ఏమైనా నీళ్ళు కొడుతుంటారా? అంటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటాం. ఎంత టెంపరేచర్ ఉండాలి? 30 degrees. అంతకంటే ఉంటే వర్మ్స్ ఉంటే చనిపోతాయి. ఓకే, ఈ ల్యాబ్ రిపోర్ట్ గా ఉంది. దీంట్లో మాయిశ్చర్, pH, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మ్యాగ్నీషియం, సల్ఫరు, జింకు, కాపరు, ఈ ఐరన్ మొత్తం A to Z దీంట్లో ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చినాయి. ఈ అనంతగ్రామ్ కంపెనీ వాళ్ళు ఎవ్రీ మంత్ 5 tons తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చెక్ చేయించుకున్నారు. వాళ్ళు చెక్ చేయించుకున్న రిపోర్ట్ ప్రకారమే, నేనైతే చేయించలేదు, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బాగుందా లేదా అని చెక్ చేసుకున్నారు. యూనివర్సిటీ వాళ్ళు కానీ తీసుకున్నారు. ఈ మన సెంట్రల్ యూనివర్సిటీ కొత్తగా వచ్చింది కదా, వాళ్ళు కానీ నన్ను అడిగినారు. నేను అంత వర్మీ కంపోస్ట్ తయారు చేయలేని ఉద్దేశంతో వాళ్ళు మంత్లీ 1 ton అయితే అడుగుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు. అదే అంటే మొక్కలకి వేసుకోవడానికి అన్న. ఇప్పుడు మీరు కిలోల ప్రకారం అంటే టన్ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు టన్ను 14,000 అన్న. ఇప్పుడు మామూలుగా 14,000 అని చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా కూడా చాలా మంది 8,000కి 7,000 కూడా ఇస్తుంటారు. రెండోది ఇలా ఇవ్వడం వల్ల ఏమైందంటే రైతులు చాలా మంది ఏమనుకుంటారు అంటే, అవును అబ్బాయి ఇతను 14,000కి ఇస్తుంటే హై కాస్ట్, వాళ్ళు ఏదో 7,000 8,000కి ఇస్తున్నారు అనే దాంతో కొంత అటు మళ్ళడానికి అంటే మనకి పెట్టుబడి తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో పోతుంటారు. ఎందుకు ఇట్లాంటి డిఫరెన్సెస్? క్వాలిటీ ఎరువు కావాలన్నప్పుడు క్వాలిటీనే మెయింటైన్ చేస్తాం. పేడ ఎరువు రావాలంటే పేడ ఎరువే టన్ను 5,000 నడుస్తుంది. నేను అట్లా తప్పుడు వర్మి ఎట్లా వస్తుంది 5,000కి? కొద్దిగా రైతుగానే ఆలోచన చేస్తే బాగుంటుంది. మంచి ప్యూర్ మట్టి దొరకడం లేదు. కాస్ట్ వాళ్ళు చాలా మంది వర్మీలు తయారు చేస్తున్నారు. వాళ్ళు 7 రూపాయలకి ఇస్తారు, 6 రూపాయలకి ఇస్తారు. కానీ మామూలుగానా ఇప్పుడు మనం ఈ వర్మీ కంపోస్ట్ వాడినాక మామూలు రసాయనిక ఎరువులు వాడినప్పుడు కొంత పంటలకు ఎక్కువ ఈ రోగాలు గీగాలు వస్తుంటాయి. వర్మీ కంపోస్ట్ వాడే అంటే ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ వాడినప్పుడు ఆ పంటలకి ఈ రోగాలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? 100% తగ్గుతుంది. ఇప్పుడు చిన్న చిన్న రైతులు నేను ప్రత్యేకించి పోయి అడుగుతున్నాను, వాళ్ళకి ఒట్టిపుల్లు ఎక్కువ పడింది కెమికల్ వాడడం. ఈ ఎరువు వాడడం వల్ల ఒట్టిపుల్లు తగ్గింది, రోగ పెరిగింది. దానిమ్మ ఎట్లా ఉంటుంది? దానిమ్మ కానీ చాలా టాప్. ఇట్లా పక్కనే నర్సనాయకుంటానుంది నా పర్మనెంట్ గా 5 years కంటిన్యూగా రైతు 10 టన్నులు తీసుకుంటారు ఎవ్రీ ఇయర్. నాకు అట్లా పర్మనెంట్ రైతులు ఉన్నారు, దానిమ్మ రైతులు వాడుతున్నారు, చీనీ రైతులు వాడుతున్నారు. చాలా బాగుంది అని చెప్పి నా దగ్గర అడ్వాన్స్ కట్టిపోయిన వాళ్ళు కానీ ఉన్నారు. ఇది చూశారు కదా, వర్మీ కంపోస్ట్ తయారీ కావడానికి దాదాపు 90 రోజులు పడుతుంది, అంటే 3 నెలలు పడుతుంది. ఇది పూర్తిగా విసర్జించింది తయారు చేసుకొని మనం మళ్ళీ వాడుకోవడానికి. ఆ వాడుకోవడంలో కూడా ఎన్ని రకాలుగా దీని నాణ్యత మనం పరిశీలించుకోవాలనేది కూడా ఇప్పుడు ఏదైతే ఈ రైతులు ఎవరైతే రెగ్యులర్గా 5 ఏళ్ళ నుంచి వాడుతున్న నాగలింగారెడ్డి గారు రైతు చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే ఇది నిర్వహిస్తున్న నెట్టెం సతీష్ గారు కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి వర్మీ కంపోస్ట్ అనే దానిలో కొంత మనం ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేప్పుడు మన ప్లాంట్ చూసి అక్కడ నిజంగానే వాళ్ళకి పశువులు ఉన్నాయా, పశువులు ఉంటే ఎన్ని పశువులు ఉన్నాయి, రోజువారీగా ఎంత పేడ వస్తుంటుంది, రెండోది ఇంత వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి లేదా అనేది పెద్ద ఎత్తున కొనుగోలు చేసే రైతులు
పూర్తిగా దయచేసి ఆలోచన చేసి బాగుంటుంది. చూసుకొని కొనుగోలు చేస్తే వాళ్ళకి, ఎందుకంటే ఏదో ఒకటి డబ్బు పెట్టి కొన్నాం కదా అంటే అది దాంట్లో ఏమి ఉన్నది లేదని తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి రైతులు వర్మీ కంపోస్ట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్లాంట్కి వెళ్ళి వాళ్ళు తయారు చేసే విధానము, అక్కడ పశువులు ఇవన్నీ కూడా గమనించి తీసుకుంటే చాలా మంచిది. రెండోది వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల అన్ని విధాలుగా కూడా భూమికి సారం వస్తుంది, పండించే పంటలకు కూడా సారం వస్తుంది. కాబట్టి రైతులు వర్మీ కంపోస్ట్ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి, అతను వ్యాపారంగా చేస్తున్నప్పటికీ కూడా ఒక రైతు పరంగా ఆయన కూడా రైతే కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నెట్టెం సతీష్ గారు చెప్తున్నారు. రైతు వర్మీ కంపోస్ట్ కావాలా, 10 టన్నులు కావాలా, 20 టన్నులు కావాలని అడుగుతారు. లేదంటేనే వెంటనే హైదరాబాదు ఈ చుట్టుపక్కల అంటున్నారు. ఈ ఇండియాలో ఎక్కడికైనా నేను వస్తాను, నాకు వెహికల్ ఉంది, నేనే పిలిచిపోతాను. ఎవరన్నా డైలీ 10 టన్నులు వర్మీ తయారు చేస్తారంటే నేను ఏమడిగితే అది నేను ఇవ్వడానికి రెడీ. ఇది ఛాలెంజ్. ఎందుకంటే ఎక్కడ టన్ను నుంచి 5 టన్నులు వర్మీ తయారైందంటే చాలా పెద్ద ఎత్తున తయారైనట్లే. బయట బోగస్, బయట చెరుకు మట్టి రకరకాలవన్నీ పట్లర్ కొట్టి పొడి చేసి జల్లెడ పట్టి దానిని ఇస్తున్నారు. కానీ ఎక్కడ త్రోట్ ఇండియాలో వర్మీ కంపోస్టు ఇప్పుడు అడిగితే పొద్దునకి 30 టన్నులు ఇస్తున్నారంటే అది బోగస్. అదొక్కటి దయచేసి రైతులుగా అర్థం చేసుకోండి. మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను. నమస్తే.